మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అయితే 1000 crore మూవీస్ సంబంధించి 4 మూవీస్ అయితే ఉన్నాయన్నమాట. సో పుష్ప 2, బాహుబలి 2, త్రిబుల్ ఆర్, కల్కి. సో ఈ 4 సినిమాలు అయితే మన ఇండస్ట్రీ నుంచి అయితే ఉన్నాయి. అటు మన సౌత్ ఇండస్ట్రీలో సంబంధించిన కన్నడ ఇండస్ట్రీ నుంచి అయితే ఒక సినిమా ఉంది, అది KGF 2. ఇంకా బాలీవుడ్ నుంచి చూసుకున్నామంటే పఠాన్, అలాగే జవాన్, సో దంగల్, ఇలా 3 సినిమాలు అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు అన్ని మ్యాక్సిమం ఆఫ్ ఇండస్ట్రీస్ అయితే 1000 crore మూవీస్ వచ్చినాయి కానీ బట్ ఎప్పటి నుంచో పెద్ద ఇండస్ట్రీగా ఉన్న కాలీవుడ్ నుంచి అయితే ఒక్క సినిమా కూడా రాలేదన్నమాట. సో వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని మూవీస్తో వాళ్ళు 1000 crore మూవీస్ కొట్టడానికి ట్రై చేశారు, బట్ అయితే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ వాళ్ళ ట్రయల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయంటే PS, అదే పొన్నియిన్ సెల్వన్ మూవీ ఉంది కదా, మణిరత్నం గారి డైరెక్షన్లో వచ్చింది. సో ఆ సినిమాతో వాళ్ళు ట్రై చేశారనమాట. పార్ట్ 1, పార్ట్ 2 2 సినిమాలుగా వచ్చారు, బట్ పార్ట్ 1, పార్ట్ 2 కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు. సో మేబీ అది వాళ్ళ తమిళ ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద హిట్గా నిలిచింది, కానీ పక్కన ఇండస్ట్రీలో అయితే పెద్దగా మూవీ అయితే ఇంపాక్ట్ చూపించలేదు. బికాస్ ఆఫ్ ఏంటంటే ఆ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ని అంత ఓన్ చేసుకోలేకపోయారు. మన తెలుగు ఆడియన్స్ కానీ అలాగే హిందీ ఆడియన్స్ కూడా ఆ పేర్లు గుర్తుపెట్టుకొని వాళ్ళ క్యారెక్టరైజేషన్ గుర్తుపెట్టుకోవడానికి కూడా వాళ్ళకైతే ఐడియా రావట్లేదు అనమాట. సో మూవీ అయితే అంత కాంప్లికేటెడ్గా వెళ్ళిపోతుంది. బట్ ఆ మూవీ కూడా 1000 crores లిస్ట్లో జాయిన్ అవ్వలేకపోయింది. తర్వాత జైలర్ మూవీ వచ్చింది, జైలర్ మూవీ కూడా ట్రై చేశారు, కానీ జైలర్ మూవీ కూడా సో మేబీ 600 crores వరకు వచ్చి ఆగిపోయింది అనమాట. సో తర్వాత కమల్ హాసన్ గారు విక్రమ్ సినిమాతో వచ్చారు, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో అనమాట. సో ఆ సినిమా కూడా ట్రై చేశారు, బట్ ఆ సినిమా కొడుతుందేమో, 1000 crores వరకు వెళ్తుందేమో అని అనుకున్నారు, కానీ సో ఆ సినిమా కూడా సో మేబీ 500-600 crores వరకు అయితే ఆ సినిమా ఆగిపోయింది అనమాట. సో తర్వాత విజయ్ గారి సినిమా లియో సినిమాతో వచ్చారు. లియో సినిమాకి అయితే బాగా హైప్ వచ్చింది. సో పక్కాగా ఈ సినిమాతో వాళ్ళు 1000 crore లిస్ట్లో జాయిన్ అవుతారని చెప్పి వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయినారు. బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏంటంటే కొంచెం మిక్స్డ్ టాక్ రావడం వల్ల మేబీ ఆ మూవీ కలెక్షన్స్ వరకు అయితే అంత రాలేదు. మేబీ 400-500 కోట్ల వరకు అయితే ఆ మూవీ ఆగిపోయింది అనమాట. సో లాస్ట్ ఇయర్ చూసుకున్నామంటే కంగువా సినిమాతో అయితే మంచి హైప్ పెట్టుకున్నారు. పక్కాగా మేము ఈసారికి 1000 కోట్ల లిస్టులో జాయిన్ అవుతున్నాం అని చెప్పి వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. కానీ తీరా కట్ చేస్తే ఏమైందంటే కంగువా సినిమా పెద్ద డిజాస్టర్గా మారింది. సో ఆ సినిమాకి అసలు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదుగా, ఎందుకు అంత ఖర్చు పెట్టి అంత హైప్ ఇచ్చారు మూవీ పైన అని చెప్పి కూడా వాళ్ళ ఆడియన్స్, వాళ్ళ ఫ్యాన్స్ కూడా చెప్పారనమాట. సో అక్కడి నుంచి తర్వాత మధ్యలో గోట్ సినిమా కానీ, అదే విజయ్ గారి గోట్ సినిమా కానీ, ఇలా ఈ సినిమాతో కొడతాం, ఈ సినిమాతో కొడతాం అని చెప్పి వాళ్ళైతే మధ్యలో చెప్పారు, కానీ ఎక్కడా కూడా అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు అనమాట. సో ఈ ఇయర్ మాత్రం మేము 1000 crore లిస్ట్లో జాయిన్ అవుతా అని చెప్పి, సో పక్కాగా జాయిన్ అవుతాం అని చెప్పి వాళ్ళైతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. సరే చూద్దాం, ఈ ఇయర్ వాళ్ళ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న కొన్ని బిగ్ మూవీస్ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తానన్నమాట. సో నాకు తెలిసి ఈ ఇయర్ రాబోతున్న బిగ్ మూవీస్లో అయితే 1000 crores కొట్టగల క్యాపబిలిటీ ఉన్న మూవీస్ అయితే ఈ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న మూవీ అయితే మాత్రం కూలీ సినిమా. బికాస్ అటు రజనీకాంత్ గారు ఉన్నారు, డైరెక్షన్ పరంగా లోకేష్ కనగరాజ్ గారు ఉన్నారు, ఇంకా ఈ మూవీలో క్యాస్టింగ్ కూడా చాలా అంటే చాలా భారీగా ఉంది. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి నాగార్జున గారు ఉన్నారు, అలాగే బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ గారు కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. అలాగే శాండిల్వుడ్ నుంచి ఉపేంద్ర గారు ఉన్నారు. చాలా అంటే చాలా మంది ఈ మూవీలో క్యాస్టింగ్ ఉన్నారనమాట. సో ఈ ప్రకారం చూసుకున్నా కూడా ఈ మూవీ పైన బజ్ అండ్ హైప్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మేబీ ఏమైనా హిట్ టాక్ వస్తే మాత్రం అటు రజనీకాంత్ గారికి ఏంటంటే బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ ఉంది, మన టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది, అన్ని ఇండస్ట్రీలో ఆయనకి మంచి పేరు ఉందనమాట. అందుకే అంటారు ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ అని. సో పక్కాగా మేబీ ఛాన్స్ అయితే ఉంది. సో ఈ మూవీ వెళ్ళే అంత 1000 crores వరకు వెళ్ళే అంత ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అయితే ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. సో ఇంకా ఈ లిస్ట్లో నెక్స్ట్ మూవీ అయితే జైలర్ 2. సో జైలర్ 1 ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మీ అందరికీ తెలుసు. ఆ సినిమాని చాలా అంటే చాలా బాగా తీశారు నెల్సన్ గారు. సో ఇప్పుడు జైలర్ 2తో రాబోతున్నారు, అదే కాంబినేషన్ అనమాట. మేబీ ఈ సినిమాలో కూడా క్యామియోస్ ఉండొచ్చు. ఫస్ట్ పార్ట్లో అయితే మోహన్ లాల్ గారి క్యామియో కానీ, శివరాజ్ కుమార్ గారి క్యామియో కానీ, ఇలా సో చాలా క్యామియోస్ ఉన్నాయి కదా. ఈ మూవీలో కూడా ఆ క్యామియోస్ ఉన్నారు. పక్కకి ఏంటంటే ఫ్యాన్స్ ఈ మూవీలో అదర్ హీరోస్ ఇవ్వబోయే క్యామియోస్ కోసం కూడా సో ఈ మూవీకి వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో చాలామంది ఏమంటున్నారంటే మన ఇండస్ట్రీ నుంచి ఈసారికి బాలకృష్ణ గారు ఒక క్యామియో ఇవ్వబోతున్నారని కూడా తెలుస్తుందన్నమాట. చూద్దాం, ఈ మూవీకి కూడా ఆ పొటెన్షియలిటీ ఉంది అనమాట. 1000 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే ఈ మూవీకి ఉంది.
బట్ ఇంకేమైనా ఆ మూవీ వచ్చిన తర్వాత ఆ మూవీ టాక్ బట్టి ఎంతవరకు వెళ్తుంది అనేది డిసైడ్ చేస్తాం అనమాట. ఇంకా ఈ లిస్ట్లో చూసుకున్నామంటే తలపతి విజయ్ గారిది కూడా మూవీ ఉందనమాట. అదే రీసెంట్గా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, జననాయకన్ అని చెప్పి. యాక్చువల్గా ఈ మూవీకి అయితే ఛాన్స్ ఉంది, ఎందుకంటే గోట్ మిక్స్డ్ టాక్తోనే ఇంచుమించు 400 కోట్ల వరకు అయితే కలెక్షన్స్ వెళ్ళిందనమాట. ఈఫ్ ఇన్ కేస్ విజయ్ గారికి మంచి పాజిటివ్ టాక్ వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం ఆ ఛాన్స్ అయితే ఉంది. అది కూడా ఏంటంటే ఈ సినిమా ఆయన లాస్ట్ సినిమా, తర్వాత పాలిటిక్స్లోకి వెళ్ళబోతున్నారని కూడా సో ప్రచారం ఉంది కాబట్టి, తర్వాత మూవీస్ చేయరని చెప్పి ఆయనే చెప్పారు కాబట్టి, సో మేబీ ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఛాన్స్ అయితే ఉంది, అందరూ వెళ్ళే ఛాన్స్. బట్ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ సినిమా భగవత్ కేసరికి రీమేక్ అని చెప్తున్నారు. సో ఈఫ్ ఇన్ కేస్ అది పక్కగా రీమేక్ అయితే మాత్రం అటు మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎవరైతే పెద్దగా చూడరు, ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమాని మళ్ళీ ఎందుకు చూడాలని చెప్తారు. మేబీ ఇంకేమైనా హిందీ ఆడియన్స్ నుంచి అటు తమిళ ఆడియన్స్ నుంచి రావచ్చు. సో అట్లా వచ్చినా కూడా 1000 కోట్ల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే నాకైతే అనిపించట్లేదు. చూద్దాం మరి, ఒకవేళ ఆయన క్రేజ్ అక్కడ ఉపయోగపడి 1000 కోట్ల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా ఈ లిస్ట్లో చూసుకున్నామంటే అజిత్ గారి మూవీ ఉంది, గుడ్ బ్యాడ్ అగ్లీ. సో ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చినా 1000 కోట్ల వరకు వెళ్తుందా అంటే మాత్రం కొంచెం డౌటే. బట్ ఇంకేమైనా కథ బాగుండి మంచి పాజిటివ్ టాక్, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి అన్ని ఇండస్ట్రీలో వాళ్ళు ఈ మూవీకి అట్రాక్ట్ అయితే తప్ప సో ఆ ఛాన్స్ అయితే కష్టం అనమాట. సో మరి వెయిట్ చేసి చూడాలి. ఇంకా అటు కమల్ హాసన్ గారి సినిమా థగ్ లైఫ్ ఉందనమాట, మణిరత్నం గారి డైరెక్షన్లో వస్తుంది ఈ మూవీ. సో ఈ మూవీ కూడా ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే కమల్ హాసన్ గారికి కూడా మంచి పేరు ఉంది కాబట్టి, అటు హిందీలో కానీ మన తెలుగులో కానీ, అటు మాలీవుడ్ కానీ, కోలీవుడ్ కానీ, అలాగే శాండిల్వుడ్ కానీ, ఇలా అన్ని ఇండస్ట్రీలో ఆయనకి మంచి పేరు ఉంది కాబట్టి సినిమా కానీ మంచి పాజిటివ్ టాక్ వచ్చి కథ బాగుండి అన్ని ఇండస్ట్రీస్కి ఆ కథ బాగా అట్రాక్ట్ అయితే మాత్రం, అది కూడా మణిరత్నం గారి డైరెక్షన్ కాబట్టి, సో ఆయనకు కూడా మంచి పేరు ఉంది కాబట్టి సో ఆ ఛాన్స్ అయితే ఉంది. సో ఆయనకు మంచి పాజిటివ్ టాక్ వచ్చి కలెక్షన్స్ పుల్ చేసే క్యాపబిలిటీ అయితే కమల్ హాసన్ గారికి బాగుందనమాట. ఇంకా అది పాజిటివ్ టాక్ మీద డిపెండ్ అయింది, చూద్దాం మరి. ఇంకా మేబీ ఇంతకన్నా పెద్ద మూవీస్ అయితే ఇంకేం రావట్లేదు. బట్ సూర్య గారిది రెట్రో సినిమా రాబోతుంది, కార్తిక్ సుబ్బరాజ్ గారి డైరెక్షన్లో అయితే ఈ మూవీ రాబోతుంది. సో ఈ మూవీకి అయితే 1000 కోట్ల వరకు వెళ్ళే అంత ఛాన్స్ అయితే లేదు. బట్ ఈ మూవీ ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం డీసెంట్ కలెక్షన్స్ అయితే బాగా గెయిన్ చేస్తారు. అంటే ఒక 400 crores కానీ లేదంటే 500 crores వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎందుకంటే సో ఇలా కాంబినేషన్ పైన మంచి నమ్మకం ఉంది. అటు మన తెలుగు ఇండస్ట్రీలో నమ్మకం ఉంది, కాలీవుడ్లో కూడా ఆయన సినిమాలు బాగా చూస్తారు కాబట్టి, ఇంకా శాండిల్వుడ్లో కూడా ఆయన సినిమాలు బాగా ఎంకరేజ్ చేస్తారు కాబట్టి సో ఆ ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం మరి. ఇంతకన్నా పెద్ద సినిమాలు ఏమన్నా ఇంకా మధ్యలో స్టార్ట్ చేసి ఒకవేళ ఈ ఇయర్ రిలీజ్ చేస్తే తప్ప సో మేబీ వెళ్ళే అయితే లేదనమాట. సో ఇంకా 2 సినిమాలు అయితే ఉన్నాయి, విక్రమ్ 2 అలాగే ఖైదీ 2. బట్ ఈ సినిమాలు ఈ ఇయర్ వస్తాయా అంటే డౌట్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇంకా లోకేష్ కంగరాజ్ గారు ఏంటంటే కూలీ సినిమాలోనే ఉన్నారు. సో ఆయన ఆ సినిమా ఫినిష్ చేసి ఆ సినిమా రిలీజ్ చేసి తర్వాత మళ్ళీ విక్రమ్ 2 లేకపోతే ఖైదీ 2 స్టార్ట్ చేసే లోపల ఈ ఇయర్ ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఈ ఇయర్ అయితే ఆ సినిమాలు రావు, నెక్స్ట్ ఇయర్ అయితే ఆ సినిమాలు రావచ్చు అనమాట. మేబీ అప్పుడైతే ఈ సినిమాలకైతే ఆ పొటెన్షియాలిటీ ఉంది. విక్రమ్ 2 ఖచ్చితంగా 1000 కోట్ల వరకు వెళ్ళొచ్చు, ఎందుకంటే దాంట్లో క్యాస్టింగ్ కూడా అందరూ హీరోలు ఒకే చోట జారుతారు కాబట్టి, పెద్ద హీరోలు జారుతారు కాబట్టి ఆ సినిమా అయితే 1000 కోట్ల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే గట్టిగా ఉందన్నమాట. ఇంకా ఖైదీ 2 అంటే సో మేబీ ఏమన్నా ఖైదీ కంటెంట్ బట్టి వెళ్ళొచ్చు. సో చూద్దాం మరి ఏం జరుగుతున్నది. అయితే ఈ మూవీస్లో మీరు ఏ మూవీ 1000 కోట్ల వరకు వెళ్ళొచ్చు అని మీరు అనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాం.